సరే. ప్రతి ఆదివారం చెప్తా ఉన్నాను. హ్మ్. మిగతా రోజుల్లో రాకుండా ఆయన శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగకూడదని. ఎందుకంటే మనం దేవుని పిల్లలమైతే, ఆయన కుటుంబం అయితే తప్పనిసరిగా ఆయన సన్నిధిలో మనం కనబడాలి. ప్రతి ఉదయమున, ప్రతి సాయంకాలమున మరి ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చబడాలి. అది ఆ బండ మీద నిత్యము అగ్ని మండుచుండాలి. అది ఆరిపోకూడదు అని వాక్యము గత ఆదివారం నాడు మనం విన్నాం. మరి అది అంత మరి హృదయాలు అంటే బండలు. ఆయన అంటాడు, నా వాక్యము బండలు బద్దలు చేసేటువంటి సుత్తి వంటిది కదా అని. కనుక ఆయన మాటలు అగ్ని వంటిది, అవి కాల్చివేస్తాయి. సుత్తి దెబ్బలు అగ్ని యొక్క అగ్ని చేత కాల్చబడిన ఆ దేహము అంటే దాని పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి శ్రమలు, సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, రోగములు అనుభవిస్తున్నప్పటికీ లెక్కలేనితనం. అదేంటంటే అది చాలా భయంకరమైన స్థితి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలని, ఒకరిని ఒకరు పురికొల్పుకోవాలని వాక్యం సెలవిస్తుంది. వారి భార్యాభర్తలు అయితే భార్యాభర్తలు, వారికి తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు పిల్లలు, వారి కుటుంబముగా దేవుని సన్నిధికి వారు రావాలి. ఎందుకంటే వారు క్రైస్తవ వివాహము ద్వారా జతపరచబడిన వారైతే, ఆయన శరీరాన్ని, రక్తాన్ని ఒక్కసారి తిని త్రాగితే సరిపోతుంది. వారు బాప్తిసం పొందిన వారైతే ఆయన యొక్క అంటే మరణమునకు, ఆయన యొక్క రక్తమునకు వారే ఉత్తరవాదులు. అందుకనే వారు అన్నారు, వారి సెలవులో కేకలు వేస్తూ, ఈ రక్తాపరాలు మా మీదను మా పిల్లల మీదను ఉండును కాకని. తప్పనిసరిగా వారి మీద, వారి పిల్లల మీద ఆ రక్తాపరాధం ఉంటుంది. అందుకని దేవుని పాద సన్నిధిలో ఏళ్ల తరబడి ప్రార్థన చేసిన భార్య మారదు, భర్త మారడు, తల్లిదండ్రులు మారరు, పిల్లలు మారరు, అల్లుడు మారడు, కోడలు మారదు. ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటుంది, సంఘాలు ప్రార్థన చేస్తూ ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైన మార్పు ఉండదండి. ఆత్మ సంబంధమైన మార్పు. మనం ఒకసారి పేతురు రాసినటువంటి పత్రికను ఒకసారి మనం చూస్తే, మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక. వారు ఎవరు రాసిన దేవుని చేత రాయింపబడిన ఆజ్ఞలవని అపోస్తలులకి ముందే చెప్పినాడు దేవుడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ వారు గైకొనాలని వారికి బోధించుడని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇది దేవుని యొక్క బోధ, మనిషిని బోధ కాదు. దేవుని యొక్క మాట సేవకుని యొక్క నోట గుండా అది ఏమవుతుందంటే అగ్నిగా బయటికి వెళ్తుందని గత ఆదివారం నాడు ఇర్మియా అధ్యాయం నుంచి ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం నుంచి, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ సమాజముగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలదా, మీకు వందనాలు.
ప్రభా, మేము పరిశుద్ధ సమాజముగా మేము కూడుకుంటాం. మేము అ- సజీవమైన రాళ్ళైతే మేము ప్రభా సజీవమైన రాయగు ప్రభు యొద్దకు మేము వచ్చుంటే మేము తప్పనిసరిగా మేము సమాజముగా కూడుకుంటాం. అది సజీవమైన రాయి కాక అది మామూలు రాయి అయితే దానిలో జీవము లేనిది గనక దానికి చలనం ఉండదు. అట్టివారు మీ శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగి వారి మీదకిని వారి కుటుంబం మీదకిని గొప్ప పాతకమును గొప్ప హత్యా నేరమును ఆ యొక్క ఆ యొక్క హత్యా శిక్షను వారి కుటుంబాలు భరించవలసి ఉంది. క్రైస్తవ కుటుంబాలు ఇరిటిగా నశించిపోతూ ఉన్నాయి. మీ వాక్యమునకు భయపడేవారు ఎవరూ లేరు. మరి వారు ఎందుకు మీ శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగడానికి ముందుకు వస్తున్నారో నాకు అర్థం కాలేదు ప్రభువా. మీ పాద సన్నిధిలో మేము సజీవమైన వారముగా ఉండాలి. మాలో చలనం ఉండాలి. హల్లెలూయా చెప్పినప్పుడు తప్పనిసరిగా ప్రతి హల్లెలూయా చెప్పాలి. లేకపోతే మేము మేము ప్రభా మరి కదిలించబడుతున్న సజీవముగా ఉన్న రాళ్ళమా కాదా అనేది మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి. మీ వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు కేకలు పెట్టకపోతే ఈ రాళ్ళు కేకలు పెడతాయని. అంటే ప్రభా, ఆనాడు ఇశ్రాయేలీయులు ప్రభా కేకలు పెట్టలేదు, మెస్సియా మెస్సియా హోసన్నా హోసన్నా జయము స్తోత్రం అని వారు కేకలు పెట్టలేదు. రాళ్ళు రాపలకి పూజించేటువంటి వారు ఈ దినాలలో అనేక మంది ప్రభువా స్తుతులు చెప్తా ఉన్నారు, స్తుతులు పాడుతూ ఉన్నారు, హల్లెలూయా చెప్తా ఉన్నారు, స్తోత్రం చెప్తా ఉన్నారు. కానీ క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు ప్రభా వారు రాను 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 మరి వారు ఆ విషయంలో ఎందుకు వారి జీవితాలలో చలనం లేదు, జీవము లేకుండా పోయిందో ప్రభా, అన్ని విషయాలలో మేము జీవము కలిగి ఉండాలని మీ వాక్యము సెలవిస్తూ ఉంది. మాకు జ్ఞానం ఎక్కువైపోయింది, వాక్యం బాగా తెలిసిపోయింది. దాని గురించినటువంటి ఎన్నో ఆలోచనలు మాకు ఉన్నాయి. విమర్శనాత్మకమైన జ్ఞానము కూడా మాకు ఉన్నది. ఏది వాక్యమో ఏది వాక్యం కాదు, ఏ పాస్టర్ గారు ఎలాంటి వాక్యం చెప్తారో, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదు, చాలా విషయాల్లో ప్రభా మేము అప్పుడప్పుడు మా యొక్క తలంపులలోకి మా ఆలోచనలోకి మా డిస్కషన్స్లోకి ప్రభా వస్తూ ఉంటాయి. అది మాకు బాగా తెలిసినట్లుగా మేము చాలా అతిశయపడుతూ ఉంటాం. కానీ మేము చేయవలసింది మీ వాక్యమును నమ్మునట్లుగాను, మీ వాక్యమునకు విధేయులమగినట్లుగాను మీ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని తీసుకుని వస్తూ ఉన్నాను. మా పాపములను దోషములను పరిహరించండి. మీ రాజ్యము కొరకు మేము సిద్ధపడాలి. మీరు పెండ్లి కుమారునిగా రాబోతున్నారు. పెండ్లి కుమార్తెగా మమ్మల్ని అలంకరించడానికి పరిశుద్ధాత్మను మీరు మాకు ప్రభా అలంకారము చేయడానికి మాకు మీరు ప్రభా పరిశుద్ధాత్మకు అప్పగించినారు. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని మీ కొరకు సిద్ధపరుస్తాడు. మీరు పెండ్లి కుమారుడుగా రాబోతున్నారు. పెండ్లి కుమార్తెగా మమ్మల్ని మేము అలంకరించుకున్నటకు ప్రభా, మీ చేత అలంకరింపబడుటకు ప్రభా మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము? మమ్మల్ని సజీవుల లెక్కల్లో మీరు ఉంచినారు. అనేక మంది ఈ దినాన మరణమైపోయినారు. అనేక మంది సమస్యలలోనూ రోగముల చేత పీడించబడుతూ ప్రభా వారు కుటుంబాలకు దూరమైపోయినారు. ప్రభా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మేమైతే మీ పాదసన్నిధిలో ఉండడానికి మీరు కృప చేసినందుకు మీకే మహిమ ఘనత ప్రభలు ఆరోపిస్తూ యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఎంత బోధ విన్నా బోధకాలకి స్వస్థత లేదు. బోధ విన్నా కానీ బాధలు తప్పడం లేదు. ఎంత కఠినం. మరి దేవుని మందిరంలో సంఘము
ఆయన ఎదురుగా కూర్చునే విధానం ఆ, అది భయం కలిగి ప్రవర్తించాలి. రోజు మనం అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నాము కనుక తప్పనిసరిగా ఆ యొక్క బలికి నియమింపబడినటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క పశువు యొక్క ఆ బలి అర్పణ విధానాన్ని చాలాసార్లు చెబుతూ వస్తూ ఉన్నాను. ఆ బలి పశువుని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ బలి పశువుతో కలిసి తను ప్రయాణం చేస్తూ వస్తాడు. దానికి తీసుకుని వచ్చిన తర్వాత యాజకునికి అది అర్పించబడుతుంది. యాజకుని చేతికి ఇవ్వబడుతుంది. తనకి నిర్ణయింపబడినటువంటి ఆ యొక్క ఆ పశువును తన పక్షంగా అంగీకరింపబడినట్లుగా ఆ యొక్క బలి పశువును పరిశీలన చేసినటువంటి మీదట అతని పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తార్థము దానిని ఖండించి దానిని చర్మము తీసి ఏ అవయవానికి ఆ అవయవమును ఖండించి దాని వపను లేకపోతే దాని యొక్క క్రొవ్వు దాని యొక్క మాంసము అన్నీ కూడా మనకన్నీ బాగా తెలుసు, తెలియదేమీ లేదు. అన్నీ కూడా కడగబడి దహన బలిపీఠం మీద ఏ ఖండము నాకు ఆ ఖండము ఎదురుగా అమర్చబడి దాని మీద కట్టెలుంచి అది కాల్చబడుతుంది. చర్మము తీయాలి. అది మెడ నుంచి శిరస్సు నుంచి దేహము వేరు చేయబడాలి. తప్పనిసరిగా మొదట జరిగేది అది. మన శిరస్సు ఎవరు? నా శిరస్సు ఖండించబడిందా? చర్మము తీయబడిందా? చర్మము శరీరము శరీర కార్యములు స్పష్టములైనవని వాక్యం సెలవిస్తుంది. శరీర సంబంధులు లేక ప్రకృతి సంబంధులు, శరీర సంబంధమైనటువంటి భాష విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, శరీర కార్యములు మన నుంచి అవి పూర్తిగా వేరు చేయబడాలి. చర్మము పూర్తిగా వలచబడాలి. ఆ యొక్క బలి పశువు నుంచి ఆ చర్మము పూర్తిగా ఒలిచివేయాలి. అదే మేకలు గొర్రెలు కోసేవాడిని చూస్తే దాంట్లో అలా చేయి పెట్టి ఇట్లాగంటే అది మొత్తం ఇలా లాగితే వచ్చేస్తుంది. ఒక క్షణంలో తీసి అవతల పాడేస్తాడు. దేవుని ఎదుట మనము క్రమముగాను మర్యాదగాను కూర్చోవాలి. ఎందుకంటే ఆయన మన ఎదురుగా ఉంటాడు, లేకపోతే మన మధ్యలో ఉంటాడు. నేను పదే పదే ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు కూర్చునే విధానాన్ని ప్రభువు చూస్తూ ఉంటాడే కనుక. మనము ఒక అధికారి ఎదుట మనం నిలబడినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం? ఒక సార్ ఎదురుగుండా మనం ఎలా కూర్చుంటాం? ఒక ప్రిన్సిపాల్ ఎదురుగుండా మనం ఎలా నిలబడతాం? మనము మన ఆఫీసర్ ఎదురుగుండా మనం ఎలాగా మనం చాలా ఆ యొక్క వినయ విధేయతలను మనం చూపిస్తాం. వాటన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. యేసుప్రభువు వారు అంటున్నారు, వాక్యం ఈ రీతిగా మనకి చెప్తా ఉంది, మనుషుల చేత విసర్జింపబడినను, మనుషుల చేత విసర్జింపబడినాను. దోమలు కొడుతున్నాయా? కాళ్ళు ఊపుతూ ఉన్నారు. దోమలు ఇలా ఫ్యాన్ కిందకు వచ్చేయండి. చెప్పవలసింది మర్చిపోతున్నాను. మనుషుల చేత విసర్జింపబడినాను. మనుషులు మనల్ని ఏం చేస్తారంటే విసర్జిస్తారు. ఎందుకంటే మనల్ని వారు విడిచిపెట్టేస్తారు, తృణీకరిస్తారు, నీకు నాకు కుదరదని చెప్తారు. ఎందుకంటే దేవుని పిల్లలు దేవుని మందిరానికి వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళే విషయంలో వారికి అనేకమైన బాధ్యతలు ఉంటాయి. భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, అత్తమామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఎవరైనా వృద్ధులు ఉంటారు. వారిని చూసుకునే క్రమంలో దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. ఒకవేళ దేవుని మందిరానికి మనం వెళితే
మనుషుల చేత మనం విసర్జించబడతాము, వెలివేయబడతాము. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తోంది, మీరు విసర్జింపబడినను అనే వాక్యం సెలవిస్తోంది. వాక్యం ఆ రీతిగా మనకు బోధిస్తూ ఉంది. వాక్యం ఆ రీతిగా మనకి ప్రకటన చేస్తూ ఉంది. మనుషుల చేత విసర్జింపబడినను, మనుషులు మనలో ఒకేలా తృణీకరించినను, మనుషులు వెలివేసినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమగు సజీవమైన రాయగు ప్రభువునొద్దకు మీరు వచ్చిన వారై అని అన్నాడు. ఎవరి దగ్గరకు వచ్చారు మీరు? సజీవమైన రాయగు ప్రభువు దగ్గరకు వచ్చారు. ఎప్పుడు వచ్చినారు? ఆయన ఎదుటికి. ఆయన దగ్గరికి వస్తే ఆయన దగ్గరే ఉండాలి. ఆయన దగ్గరే ఉండాలి. దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తుని రాయితో ఎందుకు పోల్చవలసి వచ్చింది? విశ్వాసులను కూడా రాయితో ఎందుకు పోల్చవలసి వచ్చింది? శారా వింటున్నావా? యేసయ్యను రాయితో ఎందుకు పోల్చవలసి వచ్చింది? విశ్వాసులు కూడా ఎందుకు రాయలతో పోల్చబడవలసి వచ్చింది? అంటే ఎందుకు అలా పోల్చవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? ఎందుకు వాక్యము ఆ రీతిగా వారిని సంబోధిస్తుంది? దేవుడు ఆ రీతిగా వారికి రాళ్ళు అని ఎందుకు పేరు పెట్టవలసి వచ్చింది? పైగా వాటిని సజీవమైన రాళ్ళు అన్నారు. జీవము లేని రాళ్ళు ఉన్నాయని అర్థం. సజీవమైన రాళ్ళు అంటే జీవము కలిగినటువంటి నీళ్లు ఉన్నాయంటే జీవము లేని నీళ్లు కూడా ఉన్నాయని అర్థం. దేవుడు వారిని రాళ్లతో ఎందుకు పోల్చవలసి వచ్చింది? దేవుణ్ణి కూడా వాక్యము రాయితో ఎందుకు పోల్చింది? వాక్యమును అంటే దేవుడు చాలా రీతిలుగా పోలుస్తున్నాడు. వాక్యముతో పోల్చినాడు, దేవుణ్ణి వెలుగుతో పోల్చినాడు, రాళ్లతో పోల్చినాడు, సుత్తితో పోల్చినాడు, అగ్నితో పోల్చినాడు. చాలా పోలికలు ఉన్నాయి. అంటే దేవుడు అలంకార రూపముగా వాటిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మనల్ని కూడా అంటున్నాడు, మీరు సజీవమైన రాళ్ళు వలె. సజీవమైన రాళ్ళు. మందిరము కట్టబడాలి అని అంటే ఆ రాళ్ళు సజీవమైన అయి ఉండాలి. రాయి అని ఎందుకు అన్నాడు చెప్పాలి. శారా, రాయి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా రాయికి ఒక వ్యక్తి తగిలితే పడిపోతాడు. ఆ రాయి ఒక వ్యక్తి మీద పడితే ఇది తుత్తినీలుగా అంటే నలి చేయబడతాడని వ్రాయబడి ఉంది. రాయి అని ఎందుకు పోల్చబడిందంటే రాయి స్థిరముగా ఉంటుందండి. ఎలా ఉంటుంది? సియోనులో స్థిరమైన పునాది నీవు. పాట కూడా ఉంది. అంటే రాయి స్థిరముగా ఉంటుంది, అది కదల్చబడదు, స్థిరముగా ఉంటుంది. స్థిరముగా మందిరము కట్టబడిన తర్వాత ఆ మందిరములో ఆ రాయి స్థిరముగా ఉంటుంది. కానీ చాలామంది చాలా సంఘాలు వారి ఉద్యోగాల రీత్యో లేకపోతే చదువుల రీత్యో వారికి ఉన్నటువంటి వారికి నచ్చకో చాలా సంఘాలు మారుతూ ఉంటారు. అలా మారుతూ ఎక్కడో ఒక చోటకి వారు వయసు పెరిగిపోయేటప్పటికో లేకపోతే వాక్యం అర్థమయ్యో లేకపోతే ఏదో ఒక చోటకి వారు తమ నిర్ణయాన్ని ముగించుకుంటారు. చాలాసార్లు మారుతూ వస్తూ ఉంటారు. అంటే ఈ మందిరాలుగా కట్టబడేటువంటి ఈ రాళ్ళు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, మనకు అనుకూలంగా ఉండడం కాదు, లేకపోతే మనకి ఇష్టమైంది కాదు, ఏదో మనకి దగ్గరగా ఉందనో లేకపోతే మనకు ఆ పాస్టర్ గారు నచ్చాడనో, మనకి ఏ వాక్యం అర్థమైందో ఆ వాక్యం యొక్క పరిధిలో కొంతమందిని మనం తీసుకుంటాం.
మనము ఇంకా ఉండి కొలిది మనకి కొంత అవగాహన కలిగి కొలిది మనకు అక్కడ నచ్చదు. ఇంకా మనం ఇంకో చోటకు మళ్ళీ వెళ్తాం. మళ్ళీ మనం ఇంకా అలాగా ఉండే కొలిది మనకి ఇంకా వాక్యముల అనుభవం పెరుగుతుంది. అది కూడా మనకు నచ్చదు. మనం ఇంకో చోటకు మనం వెళ్తాం. ఎందుకు ఇన్ని పరిస్థితులు ఏర్పడినాయి? ఇన్ని రకాలైనటువంటి సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయి? ఇన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు, ఇన్ని రకాలైనటువంటి మరి ఆచారాలు, సాంప్రదాయాలు క్రైస్తవ సంఘములో ఎందుకు ఇన్ని దొరులుతూ వచ్చినాయి? మనము ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడాలి. పునాది వేయబడింది, ఈ రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళు ఉన్నాయి, ఈ పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్ ఈ మందిరం కట్టబడడానికి లేకపోతే ఇల్లు కట్టబడడానికి కొన్ని పిల్లర్స్, కొన్ని రాళ్ళు ద్వారా ఇవన్నీ కట్టబడుతున్నాయి. పునాది వేయబడింది. మనుషుల చేత కట్టబడినటువంటి ఈ యొక్క ఆలయంలో ఆయన నివాసము చేయడని వాక్యం సెలవిస్తుంది. హస్తకృత్యపు ఆలయాలలో ఆయన నివాసము చేయడు. ఆత్మ సంబంధమైన రాళ్ళగా, సజీవమైన రాళ్ళగా మనం కట్టబడితే ఆ కట్టబడిన ఆ మందిరములో ఆయన ఉంటాడు. మందిరం కట్టబడాలంటే ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులుగా, లేకపోతే కొన్ని పిల్లర్స్, కొంత వర్క్ జరగాలి, కొంత పని జరగాలి, ఆ పని కనబడాలి. అవి చాలా స్ట్రాంగ్గాను స్థిరంగాను ఉండాలి. మందిరానికి వస్తూ వస్తూ ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, అదే సజీవమైన, అంటే అది సజీవమైన రాయి అయి ఉండి, అది ఒకవేళ మరి ఆ మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన, అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు ఒకవేళ వచ్చి ఉంటే, అంటే వీరు మందిరాలు, సంఘాలు లేకపోతే సేవకుల్ని వీళ్ళు మారుస్తున్నారంటే అది అది అక్కడ ప్రభువు లేడా? లేకపోతే వీళ్ళు సజీవమైన రాళ్ళు కదా? అనే మనకి వాక్యం వినే కొద్దీ, చదివే కొద్దీ చాలా విషయాలు మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ రాయి అనేటువంటి శబ్దం ఎక్కడ ప్రారంభమైంది? మొదట పరిశుద్ధ గ్రంథంలో. ఈ రాయికి ఇది ఒక ఛాయ, అంటే పాత నిబంధన ఛాయ. దీని యొక్క రుజువును మనం ఎక్కడ చూస్తాం? పాత నిబంధన కాలంలో రాయి అనేటువంటి పరిస్థితిని ఆ బండ మీద కొట్టమంటాడు. హెబ్రీ పత్రిక, కొరింథీ రాసినటువంటి పత్రికలు అంటాడు, ఆ బండలోనిది వారు త్రాగిరి అని వ్రాయబడుతుంది. ఆ బండ క్రీస్తే అని వ్రాయబడింది. బండ, ఆ రాయి అక్కడ ప్రారంభమైంది. ఆ బండలో నుంచి ఏమొచ్చినవి అంటే నీళ్ళు వచ్చినాయి. బండలో నుంచి నీళ్ళు. నీళ్ళు అంటే వాక్యం. నీళ్ళంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ బండ నుంచి వచ్చిన నీళ్ళని మాత్రమే సంఘము త్రాగాలి. ఆ బండ క్రీస్తే. ఆ బండ లాంటి ఒక సజీవమైనటువంటి రాళ్ళుగా, అంటే ఆ బండతో ఆ బండ జీవము కలిగినది. దానిలోంచి నీళ్లు వస్తూ ఉన్నాయి బయటికి. బండలో నుంచి అక్కడ బండ ఉంది, ఒక పెద్ద రాయి ఉంది, ఆ రాతిలో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ బండ చేల్చబడింది, అంటే ఆ రాయి పగలగొట్టబడింది. ఆ బండలోంచి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. వారు కనాను చేరే వరకు కూడా ఆ బండలోనిది వారు త్రాగుతూ వచ్చినారు. ఒకే బండలో నుంచి వాక్యము రావాలి, ఒకే బండలో నుంచి పరిశుద్ధాత్మ రావాలి. ఆ బండలోనిదే త్రాగాలి, ఆ బండలో నుంచి వచ్చినటువంటి వాక్యమునే మనం వినాలి, ఆ బండలో నుంచి వచ్చినటువంటి పరిశుద్ధాత్మనే మనం పొందుకొని ఉండాలి. ఇది ఒకే బాప్తిసం అన్నాడు, రొట్టె ఒక్కటే అన్నాడు, విశ్వాసం ఒకటే అన్నాడు.
అన్నీ కూడా బాప్తిసం ఒకటే అన్నాడు. ఒక్కటే ఒక్కటే అని ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. ఆ ఒక్కటే బండలో నుంచి వచ్చినటువంటి నీళ్లను వాళ్ళు త్రాగుతూ వారు తమ ప్రయాణాన్ని కొనసాగించినారు. కనుక ఆ బండలో నుంచి త్రాగినటువంటి వీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఉన్నారు. సజీవమైన రాళ్లలో నుంచి మళ్ళీ సజీవమైనటువంటి ఆ నీళ్లు బయటికి మళ్ళీ రావాలి. అదే నీళ్లు రావాలి. ఆ బండలో నుంచి నీళ్లు వచ్చినాయి. అదే నీళ్లను త్రాగినటువంటి ఈ వ్యక్తులలో నుంచి కూడా అవే నీళ్లు ప్రవహించాలి. కానీ వేరు వేరు నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. భూమి మీద 100 మంది సేవకులు ఉంటే 100 రకాలైనటువంటి వారు బోధలు జరుగుతూ ఉన్నాయి. 100 రకాలైనటువంటి సిద్ధాంతాలను, ఆచారాలను, సాంప్రదాయాలను వాళ్ళు కలిగి ఉన్నారు. మనం ప్రభు దగ్గరికి వచ్చి ఉంటే, ఏ ప్రభు దగ్గరికి అనంటే దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు. ఎవరి దృష్టికి అంటే మన దృష్టికి కాదండి. దేవుని దృష్టికి దేవుడు ఏర్పరచుకునేటువంటి, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి, దేవుని చేత పంపబడినటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి ప్రభు దగ్గరికి మనం వచ్చి ఉంటే, ఆయన మళ్ళీ అపోస్తలులను పంపించినాడు. అపోస్తలుల ద్వారా పంపబడిన వారు, అపోస్తలుల ద్వారా పంపబడిన వారిలో నుంచి మరలా పంపబడిన వారు. అంటే మనము ఒక బండలోనిది మనము త్రాగినాము, ఆ బండలో నుంచే మనము ప్రవహించుచున్న నీళ్లుగా మళ్ళీ తిరిగి మనలో నుంచి ఆ నీరు ప్రవహిస్తూ ఉందా? ఆ బండలో నుంచి ప్రవహించిన నీళ్లు నేను కూడా ఆ రాయినైతే అందులో నుంచి అదే నీళ్లు ప్రవహించాలి. కానీ నీళ్లు మారిపోతూ ఉన్నాయి. నీళ్లు మారిపోతూ ఉన్నాయి. ఈ నీళ్లు అనేటువంటి మాట మనకి ఇక్కడ చూద్దాము. నిర్గమకాండంలో ఒక విషయాన్ని మనం చూద్దాం. నిర్గమకాండంలో వారు ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చి వారు ఆగిపోయినారు. సముద్రము దగ్గరికి వారు ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చినారు. ఫరో యొక్క అధికారం నుంచి వారు బయటకు వచ్చి సముద్రం దగ్గర వారు ఆగిపోయినారు. దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు చూచిన ఈ ఐగుప్తులను మీరు ఎన్నడను మీరు చూడరని. వారు సముద్రం దగ్గర ఆగిపోయినారు. సముద్రం దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినాడు ఆయన? ఆయన అరణ్యము గుండా ఎందుకు నడిపించవలసి వచ్చింది? సముద్రం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఎందుకు వారిని నిలబెట్టినాడు? రాబో కాలమునకు అవన్నీ కూడా గుర్తుగాను, సాదృశ్యముగాను, నీడగాను వాటిని ఉంచి నిజ స్వరూపాన్ని యేసుక్రీస్తులో మనకు చూపిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో రాయబడుతుంది. వారు చూడండి 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. 10వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి. ఆగండి. కొరింథీయులలో ఉన్నటువంటి క్రీస్తు రక్తము చేత కడగబడి సంఘములో చేర్చబడినటువంటి సంఘమును కూడా ఆయచున్న ఉత్తరం ఇది. వారితో చెప్తున్నాడు, మీకు ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ ఎవరు? ఈ కొరింథీయులు అన్యులు. మన పితరులు అని అన్నాడు. మనం ఎవరు అంటే మనకు అనేకమైన రకాల కులాలు, మతాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. అయితే మనం వెనక్కి వెళ్ళిపోతే మనము ఒకే ఒకనికి చెందిన వారు. ఎవరైనా ఆదాం గారు. ఎవరైనా అలా వెనక్కి వెళ్ళిపోతే మనం అందరము ఒకే గర్భము నుంచి వచ్చిన వారు. ఆదాము అవ్వగారుల నుంచి వచ్చిన వారమే. రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తుల నుంచి వచ్చిన వారము. మనకి రాను ఆ పరిస్థితి
మరి 12వ అధ్యాయములో ఉన్నటువంటి ఆది కాండములో మరి బాబెలు గోపురము కట్టినప్పుడు అక్కడ ప్రజలందరినీ కూడా తారుమారు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన ఎదురుగా మనము మన పరాక్రమాన్ని చూపించకూడదండి. ఏం చూపించకూడదండి? మనం ఆయన కన్నా ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన ఇష్ట ప్రకారముగా దేవునికి అనుకూలముగా మనం నడవాలి తప్ప మనం ఆయనకి చెప్పేవారంగా మనం ఉండకూడదు. ఆయన ఎదుట నేను ఒక సామ్రాజ్యాన్ని నేను స్థాపించకూడదు. ఆయన ఎదురుగా నేను నా సొంతంగా ఒక సంఘాన్ని నేను కట్టకూడదు. వేయబడిన పునాది తప్ప వేరొక పునాది వేయకూడదని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో, 1వ పత్రికలో అనుకుంటా. అంటే వేయబడిన పునాది తప్ప వేరొక పునాది వేయకూడదు. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇన్ని పరిస్థితులు సంభవించినాయి అని అంటే దేవుడు, చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం అదే కిందకి చదవండి. కొద్దిసారి 1వ పత్రికలో 10వ అధ్యాయం. సహోదరులరా, ఎందుకు సముద్రం దగ్గరికి తీసుకొచ్చారంటే మూకుమ్ముడిగా వారందరికీ కూడా బాప్తిస్మం ఇవ్వడానికి తీసుకొచ్చినాడు అక్కడికి. వారు నీళ్ళల్లో నడిచిపోలేదండి, ఆరిన నేల మీద నడిచిపోయినారు. కానీ వారు మేఘము క్రింద ఉన్నారండి. వారు ఎక్కడున్నారండి? మేఘము క్రింద ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి నీళ్ళల్లో నడిచిపోయినారండి. దేవుని స్తోత్రం కలుగా హల్లెలూయా. ఎక్కడండి? శరీర సంబంధమైనటువంటి లోకము, సముద్రము వారికి ఎదురుగా కనబడుతుంది. దానిని 2 పాయలుగా చీల్చి ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళగా దేవుడు వారిని తీసుకుని వెళుతూ ఉన్నాడు. లోకమునకు సాదృశ్యమైన ఐగుప్తులైతే ఆ యొక్క సముద్రములో కలిసిపోయినారు. కానీ వీరు ఆరిన నేలను నడిచి వారు పొడి నేల మీదకు వచ్చేసినారు, భూమి మీదకు వచ్చేసినారు. వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అది ఏమిటంటే ఆత్మ సంబంధమైన ఆహారం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఆత్మ సంబంధమైన పానం అది. ఆత్మ సంబంధమైన వాక్యము, ఆత్మ సంబంధమైనటువంటి నీళ్లు, ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ సంబంధమైనదా? అది ప్రకృతి శరీర సంబంధమైనదా? అక్కడి నుంచే దేవుని వాక్యము రెండింటిని మనకి చూపిస్తూ ఉంది. ఆత్మ సంబంధమైనది అని అన్నాడంటే ఆత్మ సంబంధం కానిది కూడా ఉన్నదన్నమాట. అందరూ కూడా ఒకే రకమైనటువంటి బాప్తిస్వాన్ని వారు కలిగి ఉండాలి. ఎన్నో రకాలైనటువంటి బాప్తిసాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు దానిని సంఘములోనికి పరిచయం చేసినారు? దాని ప్రారంభము ఎలాగా పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి? అక్కడ బాప్తిస్మం దగ్గర, అంటే ఆ సముద్రము దగ్గర దేవుడు వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి. పదిహేనో అధ్యాయము. ఇది టైం లేదు కనుక 12వ వచనం నుంచి చూద్దాము. 10వ వచనం నుంచి 14:15 నుంచి 10వ వచనం నుంచి నిర్గమాకాండం 14. ఫరో సమీపించుచుండగా
ఆ, అంటే వారు సమీపిస్తూ ఉన్నారు. ఐగుప్తీయులను దాటి వారు వచ్చేసినారు. దాటి వచ్చేసిన తర్వాత వారు సముద్రం వైపుకు నడిపించబడుతూ ఉన్నారు. సముద్రం వైపుకు నడిపించబడుతున్నప్పుడు ఆయన వారిని ఏ రీతిగా నడిపిస్తున్నారో, అందుకనే క్రొత్త నిబంధనలో ఆయన అంటాడు, కొనసాగించువాడు ఏంటంటే యేసు వైపు చూచుచు, చెప్పండి, కొనసాగించువాడు ఏంటంటే యేసు వైపు మనము చూడాలని వాక్యం సెలవిస్తోంది. ఓపికతో పరిగి పెట్టాలని. కొనసాగించువాడు ఏంటంటే యేసు వైపు చూడకుండా వారి వెనుక వస్తున్నటువంటి ఫరోను వారు చూచి, మన వెనుక వస్తున్నటువంటి వారిని మనం ఇంకా చూడక్కర్లేదు. ఎందుకంటే వారి ఎదుట దేవుడు అనేకమైన అద్భుతాలను, కార్యాలను, మహత్కార్యాలను జరిగించినప్పటికీ వారు చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చినారండి. మనం బాప్తిసం తీసుకునే టయానికి మనం పాపులమని, మనము నీతిమంతులం కాదని, మనం యేసు ప్రభువుని నమ్ముకోవాలని ఎప్పుడైతే మనము అనుకున్నామో, ఏదైనా వాక్యమేనో, ఎవరన్నా పాదిరి గారు చెప్తానో, లేదా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తానో, తోబుట్టులు ప్రోత్సహిస్తానో బాప్తిసాలు తీసుకోవాలని నిర్ణయించినప్పుడు, ఆ బాప్తిసానికి బాప్తిసం దగ్గరికి నడిపించే సమయానికి మనము వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం. అనేకమైన సంగతులు మనకి జ్ఞాపకానికి వస్తాయి. బాప్తిసం తీసుకుంటే నేను ఉండగలనా లేదా, నేను అలాగ ఉండగలనా, ఇలాగ ఉండగలనా, బాప్తిసం తీసుకోవచ్చా లేదా, ఎన్నో ఆలోచనలు మనకు ఉంటాయి. సేవకులు చెప్తారు మీరు బాప్తిసం తీసుకోవాలని. ఇదంతా కూడా వీరికి తెలియదండి. ఈ విషయాలన్నీ వారికి తెలియదు. మనకి తెలియజేయమండి ఆ విషయాలన్నీ. మీకు ఒక సంగతి నాకు తెలియకుండా ఇష్టం లేదని చెప్పి వారి గురించి మాట్లాడుతున్నాను. మన పితరులందరూ కూడా ఎలాగా వారు బాప్తిసం పొంది రక్షించబడి ఒకే బండలో నుంచి త్రాగినారు, ఒకే పానీయమును వారు ఒకే యొక్క ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తిన్నారు అని దాన్ని 10, 11, 12, 13, 14 అధ్యాయాలు జీవగల దేవుని యొక్క సంఘములో జనులు ఎలాగ ఉండాలి, ఆదివారం ఎలా ఆరాధన ఉండాలనేది ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. ఆయన దానికి సాదృశ్యమైనటువంటి ఒక రొట్టెని తీసుకుని, ఒక ద్రాక్షరసమును తీసుకుని అని వ్రాయబడతా ఉంది. ఆ రీతిగా వారిని బాప్తిసం వైపుకు నడిపిస్తూ ఉన్నప్పుడు మనము వెనక్కి తిరిగి మనం చూసినామా? అప్పుడు ఏం జరిగింది? 10వ వచనములో ఆ ఆ ఆ ఆ సరే, మనకి వారికి అది తెలియదు. మన బాప్తిస్మ సాక్షుల్లోకి రాబోతున్నాము, మమ్మల్ని కనానుకు దిగుడు తీసుకెళ్ళబోతున్నాడు అని చెప్పి వాళ్ళకి వివరంగా చెప్పబడలేదు. ఆయన నడిపిస్తూ ఉన్నాడు, వీరు నడవాలి. ఆయనే వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వారికి మోషేనిచ్చి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్నప్పుడు ఆయన మాట ప్రకారంగా వారు నడవకుండా వారు ఫరో యొక్క సైన్యమును వారు చూస్తూ వారు చనిపోవడానికన్నా సిద్ధపడ్డారు. వారి ఆలోచన అంతా సమాధుల గురించి ఆలోచన. మేము ఐగుప్తులో ఉండగా మీకు ఇదే కదా మేము చెప్పాము. మనం కూడా బాప్తిసం తీసుకోండి అని మనం ఎవరితో అని అంటే, బాప్తిసం తీసుకోవాలి అని అంటే చాలా రకాలైనటువంటి ఆలోచనలు మనలోనికి ప్రారంభమవుతాయి. వెంటనే ఆ కార్యం మన జీవితంలో జరగదు. అందుకని దేవుడు అక్కడ కొంత టైం తీసుకున్నాడండి. సముద్రానికి, ఐగుప్తులకి, ఫరోకి మధ్యలో వారు ఉండిపోయినారు. బాప్తిస సాక్ష్యంలోనికి, లోకంలోనికి మధ్యలో వారు ఉన్నారు.
వారు తరుముకు వస్తున్నారు. మనము సముద్రాన్ని దాటితే కానీ అవతలికి మనం వెళ్ళలేం. సముద్రాన్ని తప్పనిసరిగా మనం దాటాలి. సముద్రాన్ని దాటిన తర్వాత మనకి ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన పానీయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. తప్పనిసరిగా బాప్తిస సాక్షులనికి మనం రావాలి. అందుకనే దేవుని వాక్యము ఆ రీతిగా మనకి సెలవిస్తూ ఉంది. ఏమిటి అనంటే, ఇది ఇప్పుడప్పుడే తెలియదు కాదు, మనం తర్వాత కంటిన్యూ చేసుకుందాం. పేతురు మొదటి పత్రిక మనం వచ్చినట్లయితే, అంటే ఆ యొక్క అమూల్యమును సజీవమైన రాయి వద్దకు వచ్చిన వారై అని అన్నాడు. అలా రావడానికి దేవుని వాక్యం ఈ రీతిగా ప్రారంభించింది. 2వ అధ్యాయంలో, ప్రభు దయాళుడని రుచి చూచి ఎరగండి. వాడు ఐగుప్తులో రుచి చూచారా లేదా ఆయన కార్యాలని చెప్పాలి. ఐగుప్తులో ఆయన కార్యాలను రుచి చూచి ఉండి కూడా, రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మానుకొని అని అన్నాడు. ఇవన్నీ కూడా అక్కడ మనకి ఆ సముద్రం దగ్గర మనకి కనబడుతూ ఉన్నాయి. సమాధుల గురించి మాట్లాడుతున్నారు. మోసే ఆహారాల మీద సణుగుతూ ఉన్నారు. దేవుని మీద గొనుక్కుంటూ ఉన్నారు. ఆయన ఏమైనా చేతకనుడా? అన్ని గొప్ప కార్యకలాపాలను వారు చూచి కూడా ఐగుప్తులంటే వారు భయపడినారు. ఏమి భయము? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఎలాగుంటామా, మనం బాప్తిసం పొందితే మనం ఇలాగ ఉండాలి కదా, అలాగ ఉండాలి కదా, అలా చేయకూడదేమో, ఇలా చేయకూడదేమో. క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే అని అన్నాడండి. ఇప్పుడు బాప్తిసంలోనికి, సాక్ష్యంలోనికి, లేకపోతే ఈ సముద్రంలోనికి వచ్చిన వారు అందరూ కూడా సముద్రం దాటగానే వారు ఎవరండి? క్రొత్తగా జన్మించిన శిశువులు. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎరుగు నిమిత్తము. మనము రక్షణలో ఎదగాలి. వారు రక్షణలో ప్రయాణం చేయాలి. మనం ఎదగాలి. వారు తమ ప్రయాణాన్ని, అంటే ఎదగడం అంటే వారు తమ ప్రయాణాన్ని కొనసాగించినట్లుగానే మన ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఆ పాలు అంటే వాక్యమే అన్నాడు ఇక్కడ. ఆ పాలను లేదా ఆ వాక్యమును, ఆ దేవుణ్ణి, ఆత్మ సంబంధమైన దాన్ని, ఆ యొక్క మరి ఆ బండలో నుంచి వచ్చినట్టండి నీళ్లను బాప్తిస సాక్ష్యంలోనికి తీసుకురావడానికి దేవుడు అక్కడ వారిని పరీక్షించినప్పుడు తమ పరీక్షల్లో వారు చాలా ఫెయిల్ అయిపోయినారు. అయినా వారిని దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుని యొక్క కార్యము నెరవేర్చే వరకు కూడా ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఎప్పటి వరకు కూడా తన కార్యమును మన అందరి పక్షముగా నెరవేరుస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుని విడిచిపెట్టనట్లుగా మనల్ని కూడా నేటి వరకు మనల్ని విడిచిపెట్టలేదు. అక్కడే మనల్ని ఆపేయలేదు. వారందరినీ కూడా బాప్తిస సాక్ష్యంలోనికి తీసుకుని వస్తూ ఉన్నారు. ఐగుప్తీయులు వీరి యొక్క సాక్ష్యంలోనికి వారు రాలేకపోయినారు. మనం మరలా ఇక్కడికి నిర్గమాకాండానికి మనం వచ్చినట్లయితే, నిర్గమాకాండానికి ఆయన అంటాడు, నిర్గమకాండం 14వ అధ్యాయంలో వారు సముద్రాన్ని దాటిపోయినారు. దాటిపోయిన తర్వాత వారు ఒక మంచి పాట పాడుతున్నారండి. ఏం పాట? యెహోవాను గానము చేద్దామని. ఆ పాట పాడిన తర్వాత మరలా 15వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, చూసారండి, షూరు అరణ్యములో వారు 3 దినాలు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాను చేరిరి అని వ్రాయబడింది. వారు సముద్రాన్ని దాటిన తర్వాత మొట్టమొదట వారికి తగిలినటువంటి ఒక చిక్కు, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది, ఒక సమస్య ఏంటంటే వారికి నీళ్లు లేవు. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. షూరు అనే మాటకు గోడ అని అర్థం. ఏమిటి ఈ గోడ అని అంటే, ఏమిటి గోడ అంటే
ఐగుప్తులకిని ఇశ్రాయేలీలకిని మధ్యలో ఒకది ఏక రాశిగా గోడగా ఉండిపోయింది వాటర్. వీళ్ళు బయటకు వచ్చేసినారు. ఈ యొక్క వారికిని లోకానికి మనకి ఇశ్రాయేలీలకిని వీరికి ఎదురుగా అరణ్యము, వెనుక సముద్రము, దాని వెనుక మరి ఐగుప్తీయులు. వీరు షూరు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ వారికి నీళ్లు దొరకలేదు. తప్పనిసరిగా మనం ప్రయాణం చేసినప్పుడు 3 దినముల ప్రయాణం వారు చేసినారండి. తప్పనిసరిగా దాహం అవుతుంది. వారికి నీళ్లు దొరకలేదని వ్రాయబడింది. మనకి ఏది దొరకకపోయినా, ఆహారం లేకపోయినా, నీళ్లు లేకపోయినా మనము దేవుణ్ణి అడగకూడదు. మనకి ఏమి నేర్పిస్తుంది వాక్యం అంటే, ఆయన మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు అండి. దేవుని స్తోత్రం కలంగా కలులయ. మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన వైపు చూచుచు మీరు సాగిపోనండి. వీరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలుసు. వారు తొందరపాటు చర్య, వారు తొందరపాటు ఆలోచనలు. వెంటనే వారు మారాకు చేరిది. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్ళ త్రాగలేకపోయి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. అంటే మారాకు చేరిది అంటే ఒక నీళ్లు చూసినారు వాళ్ళు. గబగబా నీళ్లు తాగారు. నీళ్లు తాగితే అవి ఎలాగున్నాయి? చేదుగా ఉన్నాయి. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. నీ అంతటి నువ్వు ఏదో ఒక నీళ్లు తాగేస్తే అవి నీ జీవితాలకు చేదైన అనుభవాలను నీకు అవి చూపిస్తాయి. నీ అంతటి నువ్వు వివాహం చేసుకున్నా, నీ అంతటి నువ్వు పిల్లల కన్నా, నీ అంతటి నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించిన, బిడ్డల విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, భర్తల విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని మనము కనుగొనకుండా మనము ఏదైతే మనం చేస్తామో అది మన జీవితాలకు ఎలాంటి అనుభవాలను మిగులుస్తుందంటే చేదైన అనుభవాలను మిగులుస్తుంది. చేదైన అనుభవాలను మిగిల్చిన తర్వాత, చేదైనటువంటి అనుభవాలు మనకు ఎదురైన తర్వాత, మన భర్త మనకు చేదైపోయిన తర్వాత, మన భార్య మనకు చేదైపోయిన తర్వాత, అంటే మధురముగా ఉంటుందనే వివాహం చేసుకున్నాం, మధురంగా ఉంటాడని వివాహం చేసుకున్నాం, పిల్లలని కనాలని ఆశతో కంటాం. ఎందుకంటే బిడ్డలని మంచిగా వారు మారని చూస్తారనో, బిడ్డలు కావాలని ఏదో ఒక ఉద్దేశంతో బిడ్డలకి అంటాం. ఈ చదువు అయితే నాకు బాగుంటుంది అనుకుంటాం, ఈ ఉద్యోగం అయితే నాకు బాగుంటుంది అనుకుంటాం. ఆ తర్వాత ఎందుకు ఈ చదువుకున్నాను అనిపిస్తుంది, ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నాను అనిపిస్తుంది, ఎందుకు ఈ వివాహం చేసుకున్నాను అనిపిస్తుంది. అంతా మన జీవితాలకు చేదే. ఎందుకంటే కనబడగానే, దాహం అవ్వగానే మనము నీళ్లు తాగేయకూడదండి. మనల్ని నడిపిస్తున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమి చెప్తాడని మనం తప్పనిసరిగా గ్రహించగలగాలి, వినాలి. అప్పుడైతే వారికి తెలియదు. ఇప్పుడైతే మనకు గ్రంథం ఇవ్వబడింది, మన ఎదురుగా సేవకులు ఉన్నారు, అనేకమైనటువంటి సేవా పరిచర్యలు మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ మనం ఏళ్ల తరబడి దాన్ని చెక్ చేసుకుంటూ పోతే మనం ఎప్పుడు కూడా మనము చేరవలసినటువంటి గమ్యానికి మనం చేరలేము. నేను ప్రభు దగ్గరికి వచ్చినాను, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యమును చదివినాను, వాక్యమును చదివి దానిని వెంటనే గ్రహింపు శక్తిని దేవుడు నాకు ఇచ్చినాడని, ఆ వాక్య ప్రకారముగా నేను ప్రవర్తించడానికి, బోధించడానికి, సంఘము కట్టడానికి నేను ప్రారంభించినాను. నేను ఏళ్ల తరబడి సమయాన్ని నేను తీసుకోలేదు, రోజుల తరబడి దాని గురించినటువంటి ఆలోచన లేదు. వాక్యాన్ని చదివాను, దాన్ని నమ్మాను, దాన్ని ప్రకారంగా చేయడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకు నేను దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకున్నాను. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి దేవుడు కృప చేసినాడు. భాషలు మాట్లాడే అనుభవాన్ని, భాషలో అర్థాలు చెప్పేటటువంటి అనుభవాన్ని దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. నాకు ఎవరు కూడా ఆ విషయాన్ని, ఆ సమాచారం నాకు చెప్పలేదు. వాక్యాన్ని నేను ఎప్పుడైతే చదువుతాం ప్రారంభించినానో ఆ వాక్యం యొక్క ఆ యొక్క అర్థాన్ని, గ్రహింపు శక్తిని దేవుడు నాకు ఇవ్వడం ప్రారంభించినాడు. వారు బాప్తిసం పొందిన తర్వాత వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి లేదు. ఆయన నీళ్ళు ఇచ్చే వరకు మీరు ఆగాలి, లేకపోతే నేను ఆగాలి. సమరయ స్త్రీ గారి దగ్గర అదే జరుగుతూ ఉంది.
ఆమె లోక సంబంధమైనటువంటి నీళ్లను తీసుకోవడానికి వచ్చింది. ఆమెను దేవుని వైపుకు తిప్పడానికి వారి మధ్యలో జరిగేటువంటి పరిస్థితి అంతా నీళ్ల సంబంధమైనదే. దేని సంబంధమైనది? వాళ్ళ మధ్యలో జరిగినటువంటి కార్యం ఏంటి? నీళ్ల సంబంధమైనటువంటి ప్రక్రియ అక్కడ జరుగుతూ ఉంది. ఆయన శరీర సంబంధమైన నీళ్ళ కోసం ఏమి వస్తే, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి జీవజలములు ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. నీ ఎదురుగా మారా కనబడతా ఉంది. అది శరీర సంబంధమైనటువంటి జలాలు. అవి చేదుగా ఉంటాయి. నీ జీవితాన్ని అవి చేదుగా మార్చేస్తాయి. చేదైన అనుభవాలు నీకు ఎదురవుతాయి. నీకు శ్రేష్టమైనది దొరకదు. నన్ను మారా అని అంది ఎవరు? నయోమి గారు. ఎందుకంటే నా అనుభవాలన్నీ ఎలాంటివి? చేదైన అనుభవాలు. నా సొంత నిర్ణయాలు తీసుకున్నందువల్ల, నా భర్తతో కలిసి నేను నా సొంత నిర్ణయం, నా భార్యతో నేను కలిసి సొంత నిర్ణయాలు తీసుకున్నందువల్ల, యూదా బెత్లెహేములో కరువు వచ్చినందువల్ల వారు మోయాబు దేశానికి వెళ్ళిపోయినారు. కరువు వచ్చినా సరే, నీళ్లు లేకపోయినా సరే, నువ్వు ఆ విషయానికి ఏమీ తొందరపడకూడదు. నిన్ను అక్కడ దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. వెంటనే ఆయన అన్నాడు 25వ వచనంలో, నిర్గమకాండం 15:25లో, నేను పూర్తిగా చెప్పట్లేదు. చూసారండి, వీళ్ళందరూ ఇలా చూడండి, వీళ్ళందరూ సణుక్కున్నారు. మోషే గారు మొర్రపెట్టినారు. అర్థమైందా? వీళ్ళందరూ ఏం చేశారు? సణుక్కున్నారు. సణుక్కున్నందు వల్ల నీళ్ళు ఇవ్వలేదు. మోషే మొర్రపెట్టినందువల్ల ఆ నీళ్లు మధురముగా మార్చినాడండి. మోషే మొర్రపెట్టవలసి వచ్చింది. మోషే స్థానంలో యేసయ్య మన కొరకు మొర్రపెడుతున్నారు కనుక నేటి దినం వరకు ఆయన మన పాపాలు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషులు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. పలుమార్లు మనం సణుక్కున్నాం. కుటుంబంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సణుక్కుంటాం. ఎన్నిసార్లు నువ్వు సణుక్కున్నావో, ఎన్నిసార్లు అవిధేయత చూపించినావో, అన్నిసార్లు కూడా నీ పక్షముగా ఒక బలి పశువు దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా తప్పనిసరిగా చెల్లించబడాలి. తప్పు చేసిన ప్రతిసారి దాని యొక్క కార్యం ఒకటే, దేహం నుంచి ఆ యొక్క శిరస్సు నుంచి దేహమును వేరు చేయాలి, చర్మం వలవాలి. ఆ రోజు ఆ ప్రక్రియ అంతే. ఎన్నిసార్లు తప్పు చేస్తే అన్నిసార్లు. ఆయన అన్నాడు, ప్రభా, నా సహోదరుడు తప్పిదం చేసినాడలా నువ్వు ఎన్నిసార్లు క్షమించవలేనా అన్నాడు. ఎన్నిసార్లు క్షమించాలన్నాడు? ఎన్నిసార్లు? నా సహోదరుడు తప్పిదం చేసినాడలా ఎన్నిసార్లు క్షమించాలన్నాడు? 7 సార్లు. తర్వాత అంటాడు 77 సార్లు అని. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేస్తే అన్నిసార్లు నువ్వు క్షమాపణ పొందాలి. నువ్వు క్షమాపణ పొందాలంటే నీ పక్షముగా ఒక పశువు వధింపబడాలి. తప్పనిసరిగా వధింపబడాలంటే దాన్ని నువ్వు తీసుకుని రావాలి. దాని మీద నువ్వు చేతులు ఉంచాలి. అది నీ పక్షంగా అంగీకరించబడాలి. అది నిర్దోషమైనది ఉండాలి. ఇదంతా ఒకేసారి యేసయ్య మనందరి పక్షంగా నెరవేర్చాడు గనక నువ్వు ఎన్నిసార్లు నీవు తప్పు చేసిన ప్రతిసారి నువ్వు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని సమీపించకపోతే నీ వెనుక ఫరో సమీపిస్తూ ఉంటాడు. నీ వెనుక ఫరో సమీపిస్తాడు. ఎర్ర సముద్రాన్ని దాటివేసిన తర్వాత కూడా వారు ఐగుప్తుల చేతికి అప్పగింపబడ్డారు, ఫరో చేతికి అప్పగింపబడ్డారు. వారు మరి అన్యులైనటువంటి రాజుల చేతికి వారు అప్పగింపబడ్డారు. వారు శిక్షించబడుతూ ఉన్నారు. మనము కూడా అదే రకమైనటువంటి శిక్షను అనుభవిస్తూ ఉన్నాం పలుమార్లు. అప్పుడు అంటాడు 26వ వచనంలో, చెప్పుకుని ముగించుకుందాం. మధుములో ఆయన అక్కడ వారికి 25వ వచనం చదివి ముగించుకుందాం. అంటే నిన్ను బట్టి నన్ను బట్టి కాదు, ఆయన మొరపెట్టాడు కనుక దేవుడు ఆయన మొరను అంగీకరించి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కనికరిస్తూ ఉన్నాడు. మనం కూడా యేసుక్రీస్తుని బట్టి మనం కనికరించబడుతూ ఉన్నాము.
అక్కడ అలాగే మనకి పేతురు రాసినటువంటి పత్రికలో ఆయన దృష్టికి ఏది అనుకూలమో అని అన్నాడండి. దీన్ని ఎలాగ పట్టుకుని అది ఒకసారి మనం చదివితే 5వ వచనం 2వ అధ్యాయం పేతురు రాసిన మొదటి అది దేవునికి అనుకూలమైన. తర్వాత 4వ వచనంలో మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునదుకు మనం వచ్చి ఉన్నాము. వారు అప్పుడు మోషే యొద్ద ఉన్నారు, అహరోను వద్ద ఉన్నారు. మనం ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఉన్నాము. అమూల్యమైనటువంటి సజీవమైనటువంటి రాయగు ప్రభు యొద్దకు మనం వచ్చి ఉన్నాము. ఆయన మనకు కొన్ని కట్టడలను కొన్ని విధులను మనకు నిర్ణయించి అక్కడ మనల్ని పరిశోధిస్తూ ఉన్నాడు. వాడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. దాని ప్రకారంగా మనం చేయకపోతే ఐగుప్తులను మనం చూడం, కానీ ఐగుప్తు సంబంధమైన ప్రతి దానిని మన జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. కిందకి మనం చదివినట్లయితే 26వ వచనం నిర్గమాకాండము 15:26. అంటే ఐగుప్తీయులను మన జీవితంలో చూడం, కానీ వారి రోగాలను మనం చూస్తాం. వారికి కలిగినటువంటి శ్రమలన్నీ మనం అనుభవిస్తాం. 10 తెగుళ్ళ చేత దేవుడు వారిని చంపివేసినాడండి. వారు రోగముల చేత పీడించబడ్డారండి. వారిని చూడము కానీ వారి రోగాలను వారికి సాదృశ్యంగా ఐగుప్తీయులు మన బాడీలో ఉండిపోతారు. కనుక ఏమన్నాడంటే, ఎప్పుడు మనల్ని పరీక్షించినప్పుడు మనం ఆయన మాట శ్రద్ధగా విని ఆయన మాట ప్రకారంగా మనం చేయకపోతే మన ఐగుప్తీయులలో కలుగు చేసే రోగములను మనకి ఇస్తానన్నాడు. లేక మనం ఆయన మాట ప్రకారంగా చేస్తే రానియను అన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే ఆనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మారా అనే మాటకు చేదు అని అర్థం. ఆ నీళ్లకు ఏమి ఉందంటే రోగం ఉంది. దానిని ఒక చెట్టు దానిని స్వస్థపరుస్తూ ఉంది. స్వస్థపరిచే గుణము దేనికి ఉందంటే అంజూరపు చెట్టుకు ఉందండి. స్వస్థపరిచే గుణం దేనికి ఉంది? అంజూరపు చెట్టు. హిజ్కియా గారికి రోగం వచ్చినప్పుడు అంజూరపు పండ్ల ముద్దను ఆయనకి కట్టినప్పుడు స్వస్థత కలుగుతుంది. స్వస్థత పరిచే గుణము దానికి ఉన్నది. తర్వాత స్వస్థపరిచే గుణము దేనికి ఉందంటే అంజూరపు పండ్ల ముద్ద. అంటే దానిని బాగా ఏం చేయాలంటే దానిని రోట్లో వేసి కుమ్మిన తర్వాత ఆ ముద్దను చేసి ఆ గాయానికి కట్టాలి. అందుకని గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన నలిగిపోతూ ఉన్నాడు. ఆకాశానికి భూమికి మధ్యలో బలియాగమైనటువంటి యేసయ్య ఆయన చర్మము చీల్చబడతా ఉంది. ఆయన పొందిన గాయాలలో మీరు స్వస్థత పొందితిరి. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఆయన గాయముల ద్వారా మనకి స్వస్థత, అంజూర ద్వారా స్వస్థత. అంజూర ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుకు మనకి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. స్వస్థపరిచే గుణం దానికి ఉంది. ఆయన గాయాలకి స్వస్థపరిచే గుణం ఉంది. మన జీవితాలను మధురముగా మార్చేటువంటి గుణం దానికి ఉంది. మనలో రోగమును తీసివేసి మనల్ని ఆరోగ్యవంతులుగా చేసేటువంటి గుణం మనకు ఉంది. మొదటిద్దాం, గురువారం కంటిన్యూ చేసుకుందాం. ఎప్పటికైనా మించిపోయింది లేదు. మనం బాప్తిసం పొందినటువంటి విధానము, మనం రక్షణ యొక్క సాక్ష్యం, మన యొక్క అనుభవాలు వాక్య సంబంధముగా ఉన్నాయే లేవా వాటిని మనము పోల్చుకోవాలి. మనము సజీవమైన రాళ్ళమా, ఆత్మ సంబంధమైన రాళ్ళమేనా,